శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ అలౌకగా నెగ్గిన భారత జట్టుకు వన్డేల్లో మాత్రం ఆతిథ్య జట్టు నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతుంది. లంకేయులు నిర్దేశించే లక్ష్యం చిన్నదైనప్పటికీ దాన్ని సాధించలేక సాయశక్తులు ఒడ్డించినా కూడా చివరికి ఓటమి పాలవుతున్నారు. శ్రీలంక ఆటగాళ్లు శక్తికి మించి పోరాడుతున్నారు. అదే వారికి మంచి ఫలితాలు అందిస్తుంది. తొలి వన్డేను ఓటమి నుంచి టై వరకు తీసుకెళ్లిన లంక రెండో వన్డేను ఏకంగా ఓటమి నుంచి విజయంగా మార్చుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. అవిస్కా ఫెర్నాండో, కమిందు మెండిస్ చెరో 40 పరుగులు చేయగా దునిత్ వెళ్లలాగే 39 పరుగులు చేశారు. ఇక అనంతరం ఛేదనలో భారత జట్టు 42.2 ఓవర్లలో 208 పరుగులకి ఆలౌట్ అయింది. వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసిన రోహిత్ శర్మ ఆ తర్వాత ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లకు దాసోహం అయిపోయింది. 64 పరుగులతో రోహిత్ శర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ తర్వాత వచ్చిన బ్యాటర్లు విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ 44 పరుగులతో పర్వాలేదనిపించాడు. నిజానికి ఇలాంటి ఇన్నింగ్స్ లు దాయాది పాకిస్తాన్ జట్టుకు బాగా అలవాటు. ఉన్నట్టుండి టపా వికెట్లు పోగొట్టుకొని మ్యాచ్ ను ప్రత్యర్థి జట్టుకు అప్పగిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత భారత బ్యాటర్లు అచ్చం అలాంటి ఆటనే శ్రీలంకతో రెండో మ్యాచ్ లో కనబర్చారు. క్రీజులో నిలబడడం కష్టంగా ఉన్నట్లు వికెట్లు పారేసుకున్నారు. రోహిత్ శర్మ 64, అక్షర్ పటేల్ 44, శుభమన్ గిల్ 35 పరుగులతో మినహా మిగతా వారందరూ విఫలమయ్యారు. కోహ్లీ 14, శివన్ దుబే 0 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 7, అలాగే కేఎల్ రాహుల్ డకౌట్ తో చూస్తుండగానే బంతుల వ్యవధిలోనే పెవిలియన్ బాట పట్టారు. అయితే ఈ మ్యాచ్ లో భారత ఓటమికి లంక విజయానికి ఒక్కడే కారణం, అతనే జెఫ్రీ వాండర్సే. వికెట్ నష్టపోకుండా 97 పరుగులతో పటిష్టంగా ఉన్న భారత జట్టును వాండర్సే తన మణికట్టు మాయతో టీమిండియాను ఓటమి చెంతకు చేర్చాడు. స్పిన్, వైవిధ్యమైన బౌన్స్ తో ప్రపంచ కప్ వీరులకు చుక్కలు చూపించాడు. ఏకంగా 6 వికెట్లు సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అతనికి సహాయంగా లంక కెప్టెన్ చరిత్ అసలంక 3 వికెట్లు పడగొట్టి తాను ఎంత విలువైన బౌలరో నిరూపించుకున్నాడు.